రాష్ట్రంలో వానాకాలం పంటల పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సాయం తుది విడత నేడు ఖాతాల్లో జమ కానుంది. ఖమ్మం వేదికగా జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. ఈ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 లక్షల మంది రైతులు, మహిళలతో అట్టహాసంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ఖరీఫ్ సీజన్ పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధుల పంపిణీ ఇవాల్టితో సంపూర్ణం కానుంది. గత నెల 30న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా నిధుల కింద వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 8 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందించారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి చివరి విడతగా 1,009 కోట్ల రైతు భరోసా నిధులను ఖాతాల్లో జమ చెయ్యనున్నారు. దీంతో కలిపి 8,759 కోట్ల జమ పూర్తి కానుంది. ఇవి కాక కొత్తగా నమోదయ్యే వారికి, సాంకేతిక కారణాలతో నిలిచిన వారికి సైతం నిధులను జమ చెయ్యనున్నారు. మొత్తంగా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద చేరుతుందని అంచనా వేస్తున్నారు. రైతు ఆశీర్వాద సభ కోసం ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం మత్కేపల్లి క్రాస్ రోడ్ వద్ద అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు మేళాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. 11,000కు పైగా రైతులు ఈ మేళాలో పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు తెలియజేస్తూ 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఆధునిక సాగు పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించడం, ఎరువుల వినియోగం తగ్గించడం, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు చేపట్టడం, ఆదర్శ రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను రైతులకు పరిచయం చేయడమే లక్ష్యంగా రైతు మేళా ఏర్పాటు చేశారు. రైతు ఆశీర్వాద సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టారు. 35 ఎకరాల్లో విశాలమైన సభా ప్రాంగణం, మరో 100 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. వర్షం వచ్చినా ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం కేబినెట్ మంత్రులంతా ఈ సభకు హాజరవుతున్నారు. 3 లక్షలకు పైగా రైతులతో, మహిళలతో నిర్వహించే ఈ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. 10 ఏళ్లు రైతు సంక్షేమాన్ని గత పాలకులు పట్టించుకోలేదని, కానీ తాము 2.5 ఏళ్లలోనే 1,67,000 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేశామని చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కాంగ్రెస్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్న ఉప ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభ రైతులకు పండగ తెస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇతర అలైడ్ డిపార్ట్మెంట్స్ కి పెద్దపీట వేస్తూ వ్యవసాయం పండుగ కావాలని, రైతాంగ సోదరులు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ప్రధానమైన వెన్నుముకలాగా ఉండాలని, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందించాలనేది మా ప్రగాఢమైనటువంటి లక్ష్యం. బీఆర్ఎస్ పార్టీ మొత్తం 10 సంవత్సరాలకి 72,000 కోట్లు ఖర్చు పెడితే మేము కేవలం 2.5 సంవత్సరాల్లోనే 35,839 కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేశాం. ఇది కేవలం రైతు భరోసాకు సంబంధించి మాత్రమే నేను ఇచ్చే లెక్క. అంటే రాబోయే ఇంకా 2.5 సంవత్సరాల్లో కూడా ప్రతి సీజన్ కి నిధులు రిలీజ్ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లా నలుమూలల నుంచి రైతులు సభకు తరలివచ్చేలా రవాణా సౌకర్యం కల్పించారు. వాహనాల్లో సభకు తరలివచ్చే వారితో రద్దీ సమస్య ఏర్పడకుండా మండలాల వారీగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు చేశారు. అడిషనల్ డీసీపీలు 4, ఏసీపీలు 12 మందితో సహా 1,500 మంది పోలీసులు భద్రతకు కేటాయించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఖమ్మం బోనకల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.